హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు అనేవి ఉంటాయి. అంతేకాదు నేను ఈ వీడియో ద్వారా ఒక భారీ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ రోజుల్లో అంటే అందరికీ చాలామందికి భయం వేస్తుంది, కొంతమందికి టెన్షన్ వస్తుంది, కొంతమందికి ఏమో డౌట్ వస్తుంది, ఇంకొంతమందికి ఏమో మనకు ఉద్యోగాలు వస్తాయా లేదా, మన ఇబ్బంది పెడుతుందా అని చెప్పేసి టెన్షన్లో కూడా ఉన్నారు. అసలు ఏంటి, వల్ల జాబ్స్ పోతాయా, మనం ఏమేమి నేర్చుకోవాలి, మనం ఏం నేర్చుకుంటే ఏతో గెట్టిన కాగలుగుతాము, ఇలాంటి విశేషాలు అన్నీ క్లియర్ చేయడానికి మిమ్మల్ని ఒక సరైన గైడెన్స్ ఇచ్చి ఒక దారిలో నడపడానికి అని చెప్పేసి నేర్చుకొని నిజంగా కెరీర్ సెట్ అయ్యేలాగా ఎలా చేయాలి, మీరు ఎలా ఉండాలి అనేది నేను గైడ్ చేయడానికి అని చెప్పేసి ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఇంకా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి, అలాగే నిరుద్యోగులు కానీ, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని ఆశపడే వాళ్ళకి కానీ, తర్వాత స్టూడెంట్స్ కానీ నేను చెప్తాను ఏ కేటగిరీల వాళ్ళకి వర్తిస్తుంది, మనం ఈ కోర్సులు ఎలా చేస్తున్నాము ఏంటి అనేది అన్నీ మొత్తం కూడా చెప్తాను నేను. వాళ్ళకి కూడా మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇక ఏ ఫర్ ఎవ్రీవన్ అనేది మన ప్రాజెక్టు నేమ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం అనేది ఉంది. ఈ మధ్య చాలామంది విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఈ బీటెక్ గ్రాడ్యుయేట్లు కానీ, తర్వాత ఎస్ఈఓ వర్క్ చేసేవాళ్ళు కానీ, సోషల్ మీడియాలలో మా జర్నలిస్టులు కానీ, డిజైనర్లు కానీ, వీడియో ఎడిటర్లు కానీ, కంటెంట్ రైటర్లు కానీ, వీళ్ళందరి కోసం ఉద్దేశించిందే ఇది ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఏ ఫర్ ఎవ్రీవన్ అనే ఈ ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ల పేర్లు చెప్పేసేసి లక్షల రూపాయలు వసూలు చేసుకొని వెళ్ళిపోతున్న సందర్భాలునే మనకి ఈ పేపర్లలో పెద్ద మెయిన్ పేజీలలో వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలో జాబ్ ఇప్పిస్తామని, విదేశాల్లో లక్షల రూపాయల ఉద్యోగాలు వస్తాయని, మీకు ఇంటర్న్షిప్ ఇప్పిస్తామని చెప్పేసి మోసాలు కూడా అవుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ కూడా ఎదవలు దీంట్లోకి తయారయ్యారు. మన దాంట్లోకి వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి మా ఫాలోవర్లు కూడా కొంతమంది మోసపోయినట్టుగా చెప్పారు, డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేశారని ఇక్కడ ఫిజికల్ ఇన్స్టిట్యూట్లు కానీ. అందుకే నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా, అంటే పారదర్శకంగా, స్పష్టంగా, సేఫ్గా ఉండేలాగా ఉండాలని చెప్పేసి నా లక్ష్యము. అదే దోవలో నేను వెళ్తున్నాను. మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాను ఏంటంటే, నేను ఆగస్టు 2025లో ఒక వీడియో ఇచ్చాను. నో వన్ కెన్ టచ్ దీస్ కోర్సెస్ అని చెప్పేసి ఇచ్చాను. ఈ కోర్సులు చేస్తే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పేసి. దానికి నాకు ఊహించని విధంగా 65,000 మంది పైగా చూశారు. దాదాపు 3,000 మందో 4,000 మందో దాని నుంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. 100 మంది దానికి రెస్పాండ్ అయ్యారు. చాలామందికి నేను సమాధానాలు ఇచ్చాను. అందులో కొంతమంది కొన్ని కోర్సులు నేర్చుకోమని చెప్పేసి నేను కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాను. మీ ఫ్యూచర్కి గ్యారంటీ అని చెప్పేసి నేను ఆ కోర్సులు సజెస్ట్ చేశాను. కొంతమంది జాయిన్ అయ్యారు. నేను అఫిలియేటెడ్ ఇచ్చాను. అఫిలియేటెడ్ అంటే మనకి పెద్ద వచ్చేది ఏముండదు. 400 మీరు కోర్సు కొంటే ₹40 వస్తుంది, అంతకుమించి ఏముండదు. కాకపోతే ఏంటంటే మీకు గైడెన్స్ ఉంటుంది. అలా కొంతమంది చేరారు. కొంతమందికి ఏమో సరైనటువంటి మెంటార్షిప్ లేక, అంటే గైడెన్స్, నేను ఏది చేస్తే దీని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఏం చేయాలి, లేకపోతే రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియక ఎందుకు వచ్చిన కూడా మా సార్ చెప్పినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈ మధ్య ఒక ఐటెం పెట్టాను, చూసారో లేదు, 13 ఏళ్ల నుంచే మీరు నేర్చుకోండి అని చెప్పేసి ఆయన మెటా చీఫ్గా ఇచ్చినటువంటిది. జుకర్బర్గ్ కాదు, మెటా చీఫ్గా ఒకటి పెట్టారు కదా, అతను శాలరీ కూడా కోట్లల్లో ఉంటుంది. అతను చెప్పినటువంటిది ఆ వీడియో కూడా నేను సపరేట్గా ఇస్తాను. అతను ఏమంటాడంటే, మీరు అసలు క్లాస్ రూమ్కి వెళ్ళకండి, క్లాస్ రూమ్లు వేస్ట్, ఇంకా క్లాస్ రూమ్ చదువు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు ఇలాంటి చేయకండి, ఇక అనవసరం అని చెప్పేసి అంటున్నాడు. 13 ఏళ్ళ నుంచి మీరు ఇదే పనిలో ఉండండి, ఏఏలో పనిలోనే ఉండండి అంటున్నాడు. అవన్నీ నేను చెప్తాను. అందుకనే అలా గైడెన్స్, అలా మెంటార్షిప్ గైడెన్స్ లేక చాలామంది ఆగిపోయారు. కొంతమంది తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెట్టారు. 7036813703 అనే నెంబర్ ఉంది కదా నాది, ఆ నెంబర్కి మెసేజ్ పెట్టారు వాట్సాప్లో. కొంతమంది స్టూడెంట్స్ పెట్టారు, కొంతమంది నిరుద్యోగులు పెట్టారు. బయట మా రిలేటివ్స్లోనే చాలామంది చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భయం అనేది నాలో ఉంది. వాళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్స్ చూస్తుంటే వేలల్లో అట్లా క్యూలు కడుతున్నారు. అట్లాంటి పరిస్థితి మీకు రాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ ఏర్పాటు అనేది చేస్తున్నాను. అందుకనే ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనేది నేను ఇచ్చాను. నన్ను అడిగిన వాళ్ళందరికీ తల్లిదండ్రులు కూడా చాలామందికి నేను రిప్లైలు కూడా ఇచ్చుకుంటూ వచ్చాను.
గైడెన్స్ అయితే మీకు కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆ గైడెన్స్ కోసం అని చెప్పేసి నేను ఒక ప్రాజెక్ట్ని నెత్తి మీద పెట్టుకున్నాను. ఇక్కడ మేము ఏమి ఇస్తామంటే బేసిక్స్ ప్రారంభం నుంచి బేసిక్స్ నుంచి ఏ స్కిల్స్ నేర్చుకునే వరకు కూడా గైడెన్స్ అనేది ఇస్తాము, పూర్తి గైడెన్స్ ఇస్తాము. అసలు ఏంటి అది ఎలా పనిచేస్తుంది. ఇప్పటికే ఈ ఆర్టికల్ నేను పెట్టేశాను కూడా, examcenter247.com వెబ్సైట్లో పెట్టా ఇంగ్లీష్లో. తెలుగులోకి వచ్చేసరికి మీకు తెలుగులో కూడా కొంచెం అవగాహన ఉంటుంది. తెలుగులో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను పెట్టుకుంటూ అనేది వచ్చాను. అది మీరు ఆ కోర్సులు చూడండి ఒకసారి. ఆ 2 ఆర్టికల్స్ లింక్స్ అనేది నేను వీడియోలో పెడతాను. ఆ 2 ఆర్టికల్స్ మీరు examcenter247లోనేమో ఇంగ్లీష్లో ఉంటుంది, మన తెలంగాణ exams.com వెబ్సైట్లోనేమో తెలుగులో ఉంటుంది. ఈ 2 కూడా నేను పెడతాను. ఆ లింకులు కూడా మీరు ఒకసారి చూడండి. ఇవి అంటే మొదట అసలు ఏంటి ఎలా పనిచేస్తున్నది తెలుసుకోవడము, తర్వాత ఏ వర్గానికి ఏ కోర్సులు బెటరు అన్నది కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నేను కొన్ని వర్గాల గురించి చెప్పాను. ఎవరెవరు 5 గురించి చెప్పాను నేను. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, బీటెక్ గ్రాడ్యుయేట్లు కానీ, ఎస్సీఓలు కానీ, తర్వాత డిజైనర్లు కానీ, వీడియో ఎడిటర్లు కానీ, కంటెంట్ రైటర్లు కానీ, ఇలా వీళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఆయా వర్గాలకి ఏ కోర్సులు ఎవరికి బెటర్ అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఆర్టికల్స్ ఇస్తాను, వీడియోలు ఇస్తాను మీకు. ఆ తర్వాత మీకు చేయడానికి సంబంధించినటువంటి కోర్సులు 3 months కోర్సులా, 6 months కోర్సులా, 1 year కోర్సులా, అవన్నీ కూడా ఫ్రీ కోర్సులు ఉంటాయి దాంట్లో కూడా. అవన్నీ కూడా నేను సజెస్ట్ చేసుకుంటూ వస్తాను. కోర్సెరాలో, యుడమీలో, తర్వాత స్వయంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఏది ట్రస్టెడ్ కోర్సు, ఏ కోర్సు ద్వారా ఎలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఏ స్టెప్ బై స్టెప్ మీరు ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా గైడ్ చేస్తాను మిమ్మల్ని. హౌ టు అవాయిడ్ స్కామ్స్. నిజమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఒకవేళ బయట ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవాలనుకుంటే వాటిని ఏవి కరెక్టు, ఏవి నిజం చెప్తున్నారా వాళ్ళు లేదా అన్నది కూడా నేను ఐడెంటిఫై చేస్తాను. ముందుగా స్కిల్స్ బిల్డ్ అయిన తర్వాత పోర్ట్ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి, ఇంటర్న్షిప్ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత జాబ్ కోసం ఏ రకమైనటువంటి రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఈ మొత్తం జర్నీ ఫస్ట్ స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు కూడా మేము రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ ఆర్టికల్స్ రూపంలో, వీడియోల రూపంలో ఇవ్వబోతున్నాము. రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాం అనమాట. ఇక మా గైడెన్స్ 6 వర్గాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాను చెప్పా కదా. డిగ్రీ స్టూడెంట్స్ అంటే చదువుతున్న వాళ్ళు కానీ, పూర్తి చేసిన వాళ్ళు కానీ, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, డిగ్రీ పూర్తి చేసి అన్ఎంప్లాయ్గా ఉన్నవాళ్ళు. కొంతమంది గ్యాప్ కూడా వచ్చిందని ఫోన్ చేశారు నాకు. 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది సార్, నేను వేరే దేంట్లో ఉన్నాను, ఇప్పుడు ఏ మీద నేర్చుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఏం చేయాలని చెప్పేసి అప్పుడు నేను చెప్పలేకపోయా. ఒక 2-3 నెలల క్రితం ఫోన్ చేసినప్పుడు నేను చెప్పలేకపోయా. ఇప్పుడు దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటూ నేను ఈ వీడియోలో అనేది తయారు చేసుకుంటూ వస్తున్నా. బీటెక్ యూత్ ఉన్నారు. బీటెక్ యూత్లలో సిఎస్సి చేసిన వాళ్ళు, ఈసీఈ చేసిన వాళ్ళు, ఏఐ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు, ఇప్పుడు జాబ్ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ చేసే చదివి కూడా బయట రాక, అంటే ఏవో కాలేజీలు, మామూలు కాలేజీలో చేరారు. పెద్ద కాలేజీలో అయితే క్యాంపస్లో వచ్చేస్తే వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోతారు. కానీ మామూలు వాటిలలో జాయిన్ కాలేరు కదా, వాళ్ళకి ఎలా గైడెన్స్ అనేది తెలియట్లేదు. వాళ్ళ కోసం అని చెప్పేసి అలాగే అదర్ బ్రాంచ్ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు సివిల్ కానీ, మెకానికల్ కానీ, రోబోటిక్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి ఏఐలో ఎలా చేరొచ్చు, ఎలా జాబ్ చేయొచ్చు అన్నది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ లెవెల్, స్కూల్ స్టూడెంట్స్ లెవెల్లో ఎర్లీ ఫౌండేషన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి. నేను చెప్పా కదా, అతను మెటా ఏఐ చీఫ్ చెప్పింది 13 ఏళ్ళ నుంచి ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్పాడు. అలాగా ఎస్సీఓస్ సోషల్ మీడియా ఎస్సీఓ చేయాలంటే దానికి ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే డిజైనర్లు అంటే గ్రాఫిక్ డిజైనర్లు కానీ, తర్వాత వీడియో ఎడిటర్లు కానీ, ఇప్పుడు అంతా వచ్చేసింది. వీడియో ఎడిటర్లకి, గ్రాఫిక్ డిజైనర్లు కూడా కడ్డుకాలం అనేది వచ్చేసింది. వాళ్ళు ఏఐని ఉపయోగించుకుంటే జీవితాన్ని మార్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి. అట్లా తర్వాత సోషల్ మీడియాలో కంటెంట్ రాసేవాళ్ళు కానీ, క్రియేటర్స్ కానీ, వాళ్ళు కానీ ఇలా ఏఐ ప్రొడక్టివిటీతో వాళ్ళు కూడా తమ వర్క్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇలా 5వ వర్గం. 6వ వర్గానికి వచ్చేసరికి హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైమర్స్ కానీ. హౌస్ వైఫ్స్ చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది, ఉద్యోగం చేయాలని ఉంటుంది, పార్ట్ టైం ఉద్యోగం ఇంట్లో నుంచి చేసుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. పార్ట్ టైమర్స్ ఉంటారు, ఇంకా ప్రైవేట్ దాంట్లో పనిచేస్తూ ఏదో 3 గంటలు 4 గంటలు నేను నేర్చుకుని నేను ఏదో రకంగా వేరే సంపాదన చేసుకోవాలి, సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఇట్లా ఫీవర్, తర్వాత అప్వర్క్స్ అని ఏదో ఆప్షన్స్ ఉంటాయి కొన్ని, నేను చెప్తానండి, ప్లాట్ఫామ్స్ అని కూడా. ఇట్లా ప్రతి వర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి రోడ్ మ్యాప్ ఇచ్చుకుంటూ, ప్రత్యేకమైనటువంటి కోర్సులు చేయటం, ప్రత్యేకమైనటువంటి గైడెన్స్ కానీ, అలాగే ఇంటర్న్షిప్లు కానీ, ఆఫ్లైన్ కోర్సులు కానీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మేము ఈ కోర్సులు ఏవి అమ్మడం కాదు,
మీ ఇష్టం వచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు రూట్ ఇలా ఉంటుందని చెప్తాం మేము, ఆ గైడెన్స్ చెప్తాము. చెప్పా కదా నేను, అఫిలియేటెడ్ కోర్సులు ఉంటాయి దీంట్లో. అది ఎంతో నాకు పెద్ద కమిషన్ ఇచ్చేది కాదు నాకు, కాకపోతే ఏంటంటే మీకు ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ ప్రకారం వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్తే తెలుగులో కూడా ఇస్తున్నా కదా. ఇంగ్లీష్లో వాళ్ళకైతే బీటెక్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకైతే ఇంగ్లీష్లో ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతాలు, 2 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా నేను తెలుగులో కూడా గైడెన్స్ ఇస్తాను మీకు. అలాగా కోర్సులో కానీ, యుడమీలో కానీ, స్వయంలో అయితే స్వయం అనేది గవర్నమెంట్ది ప్లాట్ఫామ్, అది ఫ్రీ కోర్సులు కూడా ఉంటాయి. మంచి కోర్సులు కూడా నేను రికమెండ్ చేస్తాను. అలాగే మనం అఫిలియేటెడ్ లింక్స్ ఇస్తాము, మీరు తీసుకుంటే కొంచెం కమిషన్ వస్తుంది, అదనపు ఖర్చు ఏమి ఎక్స్ట్రా పడదు మీకు. ఇది పూర్తిగా పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇలా 100,000లో కూడా లేవు అన్నీ, 400, 500 మ్యాక్సిమం. కోర్సులలో అయితే 5,600 ఉంటుంది. సంవత్సరానికి ఏదో ఒక 10,000 కోర్సులు నేర్చుకోవడానికి 13,000 కట్టచ్చు. మొన్నదాకా 8,000 ఇచ్చాడు, ఇప్పుడు 13,000 ఎంతో చేశాడు మళ్ళీ. అట్లా చెప్తున్నా, అలా ఉంటుంది. ఇది కాకుండా ఇదొక స్టెప్, ఆన్లైన్ నేర్చుకోవడము, ఇదంతా డెవలప్ అవడము, ఒక స్టేజ్కి రావడం అనేది ఇదొక స్టెప్. ఇది కాకుండా ఆఫ్లైన్లో కూడా నేను ఒక సౌకర్యం అనేది కల్పించబోతుంది. ఇది చాలామందికి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది కూడా. అలా అంటే బయట నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళు, ఏదో కోర్స్ నేర్చుకుని 3 నెలలు 6 నెలలు కోర్సు దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి, నాకు చాలామంది ఫోన్ చేశారు కూడా, మా ఊరు నుంచి కూడా ఫోన్ చేశారు. అలా కొంతమంది ఉంటారు. అలా నేర్చుకొని ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడ బాగా నేర్పిస్తారు, ఇంటర్న్షిప్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా కల్పించే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కల్పించకపోతే మనం ఎలా కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్తో కానీ, ఎక్స్ట్రా ఆన్లైన్ కోర్సులతో కానీ అన్నది చాలామంది ఉన్నది. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, కరీంనగర్, ఖమ్మము, ఇట్లా అన్ని 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి సెంటర్స్లలో జెన్యూన్గా నేర్పించేటువంటి సంస్థలను పట్టుకొని, నమ్మదగినటువంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటివి మేము అన్నీ పరిశీలించిన తర్వాతే దీంట్లోకి వాళ్ళతో మనం టైప్ అవుతాం. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లతో మేము టైప్ అవుతాం. ఆ టైప్ అయ్యి మిమ్మల్ని వాళ్ళకి పంపించడానికి మేము ఇంటర్వ్యూలు తీసుకొని గైడ్ చేసి, మీకు ఎలాంటి కోర్స్ అయితే బాగుంటుంది, మీరు ఏ విధంగా అయితే డెవలప్ కాగలుగుతారు, ఇదైతే ఇట్లా ఉంటుంది బాబు, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇట్లా ఉంటుంది, నువ్వు ఇట్లా కష్టపడాలి, ఇలా చేయాలని చెప్పేసి మీకు గైడ్ చేసి, ఆ ప్రకారం మిమ్మల్ని ఆ ఇన్స్టిట్యూట్లకి పంపించడానికి ఒక అవకాశం అనేది మేము కల్పిస్తాము. దాని మధ్యలో ప్లాట్ఫామ్గా ఉంటాం అనమాట. ఇందులో ఫేక్ ప్రామిస్లు ఏమీ ఉండవు. అబ్రాడ్లో జాబ్ ఇప్పిస్తామని గ్యారంటీలు ఏమేమి మేము ఇవ్వట్లేదు. ప్లేస్మెంట్ ఛార్జెస్ ఉండవు. ఒకవేళ నామినల్గా ఉంటాయి. పెద్ద లక్షల్లో వసూలు చేసి మిమ్మల్ని మోసం చేయాల్సిన ఆలోచన అయితే ఎవరికీ లేదు, నాకైతే లేదు ముఖ్యంగా. ఇక ఇన్స్టిట్యూట్స్తో మా ఎంఓఈలు కూడా క్లారిటీగా ఉంటాయి. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్ హెల్ప్ కానీ, ప్రాజెక్ట్ గైడెన్స్ కానీ, జాబ్ డైరెక్షన్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కల్పించడానికి అవకాశం ఉంటేనే అలా జాయిన్ చేపిస్తాం మేము. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటాం, వాళ్ళతో మాట్లాడిన తర్వాతే అప్పుడే జాయిన్ చేపిస్తాము. ఇక ఇంటర్న్షిప్ వచ్చేస్తే ఏలో చిన్న షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్లో అవకాశాలు ఉంటాయి. వాటన్నిటి కూడా మేము చూపిస్తాం, ఇలా ఉంటాయి బాబు చూసుకోండి, మీరు చేరండి అని చెప్తాం అంతే. అందులోంచి మనమేమి ఇచ్చేయమన్నమాట. లోకల్ కంపెనీస్ కానీ, డిజిటల్ ఏజెన్సీలు కానీ, స్మాల్ స్టార్టప్స్ ఉంటాయి కదా బయట, చాలామంది మనకి అసోసియేషన్ టిటా వాళ్ళతో నేను టైఅప్ అవుతున్నా. ఆ టిటా వాళ్ళు అంటే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి సంబంధించింది ఇది అనమాట. మనకి బయట విద్యార్థి సంఘాల టైప్లోనే టిటా కూడా మంచి ఈ ఎంప్లాయీస్ అందరికి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట, తెలుగు వాళ్ళకి. దానికి సందీప్ మక్తాలా ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మనము టైఅప్ అయి ఉంటాం అనమాట. ఇక ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. మీరు స్కిల్స్ నేర్చుకొని, పోర్ట్ఫోలియో రెడీ చేసుకొని, మేము ఇచ్చేటువంటి మీ ఇంటర్న్షిప్ అప్లికేషన్ని గైడ్ చేస్తాం కాబట్టి అవి నేర్చుకొని, ఇవన్నీ జాబ్ రోల్ అంటే మీకు ఏ జాబ్ రోల్ అయితే సూట్ అవుతుంది డైరెక్షన్స్ అనేది ఇస్తాము. ఇంకా ఇదంతా మొత్తం ట్రైనప్ ఇదంతా అయ్యేసరికి మీకు 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఈలోగా మీకు అవసరమైనటువంటి ఈ 3 నెలల ఆ కోర్సులు అనేవి కూడా మేము నేర్పిస్తాము. ఇవన్నీ మీరు నేర్చుకోండి. మా ప్రధాన లక్ష్యం ఏంటంటే, విద్యార్థులు, నిరుద్యోగులు మోసపోకూడదు. ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు, అసలు ఉద్యోగాన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం రాకూడదు. అలాంటిది. తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ని దూరం పెట్టాలి, వేటిలో జెన్యూన్గా ట్రైనింగ్ ఇస్తున్నారు, వేటిలో జెన్యూన్గా జాబ్స్ అనేవి, ఇంటర్న్షిప్స్ అనేవి దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు మేము చెప్తుంటాము. నేను వరుసగా వీడియోలు ఇస్తాను, ఆర్టికల్స్ examcenter247.com వెబ్సైట్లో ఇంగ్లీష్లో ఇస్తాను. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లోనేమో తెలుగులో ఇస్తాను.
యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా తెలుగులో నేను ఇచ్చుకుంటూ వస్తాము. ఈ గైడెన్స్ అంతా కూడా ఇస్తూనే ఉంటాం. ఇండియా వరల్డ్లో పెడతా అని చెప్పి మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పారు, కానీ అది న్యూస్కి పరిమితం చేసా కూడా దాంట్లో పెట్టట్లేదు. ఈ ఎగ్జామ్ సెంటర్ 247లో ఆల్రెడీ మీరు గైడెన్స్ కూడా చూసే ఉంటారు కదా, అందుకని ఎక్కువ మంది దీంట్లో ఉన్నారు కాబట్టి దానికి ఇంగ్లీష్లో ఇస్తున్నాం అనమాట. ఈ కాకుండా మనకి వెబ్సైట్లలో వాటిలలో ఉంటాయి. ప్లస్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా ఈ కోర్సు నేను రన్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ భాషలో నేర్చుకోవాలన్నా, అంటే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీకు అన్ని ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులోనే ఉంటుంది. మీరు నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్లో కొంచెం నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కోడింగ్ లేకుండా నేర్చుకునే పొజిషన్ ఉంటుంది. బీటెక్ వాళ్ళు, ఇప్పుడు డిగ్రీ వాళ్ళు, నార్మల్ డిగ్రీ వాళ్ళు కోడింగ్ లేకుండా కూడా ఏఐ నేర్చుకున్నట్టు అవకాశం ఉంది. కంటెంట్ రైటర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి ఏ అక్కర్లేదు, ప్రాంప్ట్ ఇంజనీర్లుగా కూడా వాళ్ళు స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కోడింగ్ అవసరం లేదు, బీటెక్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటివన్నీ నేను నేర్పిస్తాను. ఏ నేర్చుకోవడం అనేది కష్టం కాదు. సరైన గైడెన్స్, సరైన కోర్సులు, సరైన దారి చూపిస్తే మాత్రం ఎవరైనా సరే 3 నుంచి 6 నెలల్లో, ఏడాదిలో, లేదంటే స్కిల్ బిల్డ్ చేసుకొని మంచి అవకాశాలు పొందడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ కోర్సెస్ లెర్నింగ్, జాబ్స్ సంపాదించుకోవడానికి మేము దారి చూపిస్తాము. మీ కెరీర్ని మార్చుతుంది, మీ జీవితాన్ని కూడా మారుస్తుంది. అందుకే ఈ రోజు నుంచే నేర్చుకోవాలని ఒక నిర్ణయం అయితే తీసుకోండి. గట్టి పట్టుదల అయితే నిర్ణయం తీసుకోండి. మిగతా దారంతా కూడా మీకు ఎలా పోవాలనేది నేను చూపిస్తాను. ముందుగా ఈ కోర్సు నేను చెప్పా కదా, ఆల్రెడీ 2 ఇంట్రడక్షన్ లింక్స్ ఆర్టికల్స్ పెట్టాను. ఆ 2 ఆర్టికల్స్ ఈ లింక్ దీంట్లో ఉంది. ఆ లింక్ చూడండి. చాలా లెంత్గా వచ్చింది ఈ వీడియో. ఇంతసేపు చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరిని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.